ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఈరోజు దేవాది దేవుడు మరి స్వస్థత కావాల్సుకున్న వారికి, మంచి ఆరోగ్యం కావాల్సుకున్న వారికి మంచి వాగ్దానం ఇస్తున్నాడు. చూద్దాం యెషయా 53:5 అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ లోకంలో అంట మందులు లేని జబ్బులు ప్రపంచంలో ఒకటి తప్ప 40 ఉన్నాయంట. అంటే దాదాపు 39 జబ్బులకు మందులు లేవు. ఈ 39 జబ్బులు మందులు లేని జబ్బులుగా మిగిలిపోయాయంట. 39వ దానికి కూడా మందులు వాళ్ళు ఒకవేళ కనిపెడితే కనుక మరి ఇంకో కొత్త జబ్బు రావడము చూస్తూ ఉంటున్నారంట. చూడండి, మన యేసయ్య 39 కొరడా దెబ్బలు తిన్నారు. ఆయన దెబ్బల వల్ల మనకు స్వస్థత అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన శరీరం ఈజీగా డిజీజెస్ పట్టేసుకుంటుందంట. అనారోగ్యంని త్వరగా పట్టేసుకుంటూ ఉంటుంది. ఈరోజు దేవుడు మీ ప్రతి అనారోగ్యాన్ని దేవుడు ముట్టి స్వస్థత కలిగించిన గాక. ఆయన పొందిన దెబ్బల చేత మీరు చూడండి, మీకు ఏ అనారోగ్యం వచ్చినా కూడా మీరు ఇలా చెప్పండి, నా మందు యేసు రక్తము, నా మందు యేసు పొందిన దెబ్బలు, నా మందు దేవుని యొక్క నామం. ఈరోజు నేను ఆ నామాన్ని, ఈరోజు ఆ రక్తాన్ని నా మీద ప్రోక్షించుకుంటున్నాను, విశ్వాసంతో నమ్ముచున్నాను అన్నట్లయితే ఆ మందులు లేని జబ్బులు కూడా ఆయన దెబ్బల చేత నయమవుతా ఉంటున్నాయంట. చూడండి, వాక్యం సెలవిస్తుంది, కొంతమంది జీవితాల్లో అనారోగ్యం ఎలా వస్తుందంటే వారు చనిపోయేంత వరకు అది వెంటాడుతూ ఉంటుంది. అది వంశపారపర్యంగా కూడా వస్తూ ఉండొచ్చు. హార్ట్ అటాక్సే కావచ్చు, క్యాన్సరే కావచ్చు, ఇంకా హానికరమైన ఏ జబ్బైనా కూడా కావచ్చు. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు డాక్టర్స్ మనకు చెప్తా ఉంటారు, మీకు ఈ జబ్బు వచ్చిందండి, చాలా కాలం బ్రతకరు అని. బైబిల్లో తెలియబడుతుంది, కొందరు ప్రాణం గురించి ఆశ విడిచిన తర్వాత కూడా మరలా వారు బ్రతుకుతారంట. ఎందుచేత అంటే దేవుని యొక్క రక్తము చేత. ఈరోజు మీకు ఎటువంటి జబ్బు వేధించినా, ఎటువంటి మందులు లేవు నా జబ్బుకు అనుకుంటున్నా, దేవుడు నీకు స్వస్థతను చేకూరుస్తున్నాడు. ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది, అక్క నేను కడిగిందే కడుగుతాను, తోమిందే తోముతాను, నా జీవితంలో నాకు ఈ ఓసిడి అనే ప్రాబ్లం భయంకరంగా ఉంది, దానివల్ల నా పెళ్ళి కూడా పటాపంచలైనాయి, దానివల్ల ఎవరు నాతో ఉండడానికి ఇష్టపడట్లేదు, ఇప్పుడే తోముకుంటాను, మళ్ళొక్కసారి ఆ అంట్లన్నీ బయటేసి మళ్ళీ తోముకుంటాను, నా కోసం ప్రార్థన చేయండి, ఎన్ని మందులు వేసుకున్నా ఏ మందు పనిచేయట్లేదు అన్నది. అప్పుడు నాకు ఈ మాట గుర్తొచ్చింది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఈరోజు నీకు ఎటువంటి వ్యాధి అయినా, ఎవరికి చెప్పుకోలేనంత నీకు బాధ కలిగే వ్యాధి, రోగము, అస్వస్థత ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో ప్రతిదినం అదే సమయానికి ప్రభా నీ రక్తాన్ని ప్రోక్షించండి అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు మందులు లేని జబ్బులకు కూడా దేవుని యొక్క రక్తం మందుగా పనిచేస్తుంది. యేసు ప్రభు నీ కొరకు పొందిన దెబ్బలు మందుగా పనిచేస్తూ ఉంటుంది. నీకు వెంటనే స్వస్థత కలుగుతుంది. అందుకే కీర్తనకారుడు 30:2 చెప్తా ఉంటున్నాడు, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నీవు నన్ను స్వస్థపరిచితివి. ఈరోజు ఈ వాక్యాన్ని ఎత్తుకొని ప్రభా నీవు నాకు పరిపూర్ణమైన స్వస్థత దయచేయండి, మరి ఎన్నడూ నాకు తిరిగి రాకుండా సహాయం చేయండి. నొప్పులైనా సరే, ఎలర్జీస్ అయినా సరే, లేక క్రానిక్ ఇల్నెస్, దీర్ఘకాల జబ్బులు కావచ్చు, ఈరోజు విశ్వాసంతో ఈ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేద్దామా? కన్మూసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత నాయన ప్రభా. కొందరు ప్రాణం విషయంలో ఉన్న ఆశ వదులుకున్నా కూడా వారు మరలా బ్రతుకుతారని చెప్పావు నాయన. ఈ రోజు నాయన నీవు పొందిన దెబ్బల చేత మా శిరస్సు నుంచి అరి పాదం వరకు మాకు స్వస్థతను, ఆరోగ్యాన్ని ప్రకటిస్తున్నాము నాయన. మేము నమ్ముచున్నాము నాయన, నీవు మా కొరకు ఆ 39 కొరడా దెబ్బలు తిన్నాము నాయన ప్రభ. మాకు అస్వస్థత ఎక్కడైతుందో అక్కడ నీ స్వస్థతను మాకు చేకూరుస్తావని యేసు పరిశుద్ధ నామంలో విశ్వాసంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. ఏదైనా ఒక రోగం మిమ్మల్ని బాధిస్తుందా అయితే భయపడకండి, ప్రే ఫర్ ఇట్. ఖచ్చితంగా దేవుడు స్వస్థతను చేకూరుస్తాడు. నీవు విశ్వసించిన ప్రకారమే నీకు కలుగునుగాక. ఎటువంటి మానసిక రోగాలు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, మరణం తెచ్చే రోగాలే కావచ్చు, ఆ మరణపు దూత వెళ్ళిపోవాల్సిందే, దాటిపోవాల్సిందే. యేసే రక్తం నీ మీద ప్రోక్షిస్తున్నాడు కాబట్టి నమ్ముతున్నారు కదా, విశ్వసించి ప్రార్థన చేయండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ వీకెండ్.